గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. ఇక డీటెయిల్స్ చూద్దాం. కుంభవృష్టి వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొద్ది గంటల వ్యవధిలోనే కుండపోత కురవడంతో పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే 8 ప్రాంతాల్లో ఏకంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షం కురవడం సరికొత్త రికార్డని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరావాయిలో 52.19, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 46.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం దగ్గర తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రామగుండానికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా కదులుతూ అల్పపీడనంగా మారింది. మరోవైపు రుతుపవనాల గాలులు ద్రోణి మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్, ఏపీల మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, రాష్ట్రంలో వర్షానికి సంబంధించి అలాగే ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ? ప్రస్తుతం ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి కేవలం ఆరెంజ్ అలర్ట్ ని మాత్రమే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే క్రమిస్తూ ఈ వాయుగుండం అనేది బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రజెంట్ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలలో మాత్రం కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం తేలికపాటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 4 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేపీ బలపడి మొన్న ఉదయం వాయుగుండంగా మారినటువంటి విషయం తెలిసిందే. వాయుగుండంగా మారినటువంటి అల్పపీడనం ఏదైతే తీవ్రంగా మైనటువంటి ప్రభావం చూపినటువంటి పరిస్థితి మనం చూస్తామో, ప్రధానంగా సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాలో కొంత భయానకమైనటువంటి పరిస్థితి సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేవలం ఏదైతే 4 రోజులు పడాల్సినటువంటి వర్షం కేవలం 2 రోజుల్లోనే పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికి కూడా ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, కోలుకోలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు మాత్రం రాష్ట్రానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. కానీ ఏదైతే ప్రజలు మాత్రం ఇవాళ సాయంత్రం వరకు కూడా అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మాత్రం సాధారణం కంటే అధికంగానే రాష్ట్రంలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో వాయుగుండం మారడంతో 3 రోజులుగా ఏపీ వణికిపోతోంది. దంచి కొడుతున్న వానలకు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాలు, వరదలతో రాష్ట్ర రాజధాని విజయవాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలు అతలకుతలమవుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల వరకు పర్యటించిన సీఎం చంద్రబాబు వర్ష బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఇవాళ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఆటలాడుతున్నారా? మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి డోర్నకల్ మండలం ముల్కలపల్లి వద్ద ఖమ్మం టు మహబూబాబాద్ 365A హైవేపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్, కురవి, ఖమ్మం రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మరోవైపు ములకలపల్లి నుంచి తిరుమలాయపాలెం వెళ్లే బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో మలకలపల్లి, ఆరేకోడు, తిరుమలపాయం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రమేష్ మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి డోర్నకల్ మండలం ముల్కలపల్లి వద్ద ఖమ్మం టు మహబూబాబాద్ 365A హైవేపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్, కురవి, ఖమ్మం రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మరోవైపు ములకలపల్లి నుంచి తిరుమలాయపాలెం వెళ్లే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో మల్కలపల్లి, ఆరికేడు, తిరుమలాయపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో వానలు దంచికొట్టాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 2 చోట్ల కాల్వలకు గండిపడడంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. పాన్గల్ మండలం దావాజిపల్లి శివార్లో D8 కాల్వ నుంచి వచ్చే MG కాల్వకు ప్రమాద స్థాయిలో నీళ్లొచ్చాయి. నీళ్లు బంద్ చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, పంట కొట్టుకుపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. సాయిమాధవి, వనపర్తి జిల్లాలో వానలు దంచికొట్టాయి. దీంతో భారీ వర్షం కురవడంతో కేఎల్ఐ కాలువకు సంబంధించినటువంటి D8 సంబంధించినటువంటి కాలువ 2 చోట్ల గండి పడడంతో పలు రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలు తర్వాత వరిసేలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. 20 ఎకరాల్లో దాదాపుగా ఒక 6 మందికి 7 మందికి సంబంధించినటువంటి రైతుల పొలాలు పంట పొలాలు నీటిలో జలమయం కావడం కాక కొన్ని పంటలు పూర్తిగా కొట్టుకపోవడం జరిగింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో మేము ఈ కాలువకు సంబంధించి కాలువలు చిన్నగా ఉన్నాయి, నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి, ఈ కాలువలు బంద్ చేయాలి, తర్వాత వర్షాలు కూడా అధికంగా ఉండడంతో కాలువలు బంద్ చేసినట్లయితేనే మా పంటలు కాపాడినట్లు అవుతుందని చెప్పేసి పలు మార్లు ప్రభుత్వానికి అధికారులకు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ భారీ వర్షాల కారణమైతే అధికారుల నిర్లక్ష్యం కూడా దీనికి తోడైందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కొద్ది రోజుల్లో చేతికి వచ్చే పంట నాశనం కావడంతో పాటు రైతులకు మరి కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో రైతు బంధు కూడా ఇవ్వకపోవడంతో రైతులను నట్టేట ముంచినట్టుగా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ఎకరా కాదు ఏకంగా 20 ఎకరాల పంట పుట్టకపోవడంతో వాళ్ళు ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ గండ్లు పడి ఏదైతే కాలువల ద్వారా పుట్టకపోయినటువంటి పంటలు ఉన్నాయో పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒక వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో ఉన్నటువంటి దావాయిపల్లి కావచ్చు, తర్వాత సమీప గ్రామాల రైతులంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఒక వనపర్తి జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లా కూడా భారీ పంట నష్టాలు కూడా జరిగినట్టుగా అప్పుడు అంచనా వేస్తున్నట్టుగా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ భారీ వర్షాలతో పాటుగా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అంటే ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇదంతా కూడా జరిగినట్టుగా వేసవి కాలంలో కాలువలన్నీ కూడా పరిశీలించకపోవడం, కాలువలకు కావాల్సినటువంటి మరమ్మతులు చేయకపోవడం దీనికి అంతటి కూడా కారణం అని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు అన్ని రకాలుగా మునిగిపోతూ ఉన్నారు కాబట్టి రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయిమాధవి. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఖమ్మం నగరాన్ని వరద ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. సర్కారు వైఫల్యంపై బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నిన్న ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని బాధితులు ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని 3 మంత్రులు తమకు ఎందుకని నిలదీశారు. మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇండ్లు అన్నీ మునిగిపోతే సాయం చేసేందుకు ఒక్కరు రాలేదని బాధితులు వాపోయారు. వరద సమయంలో అధికారులకు ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదన్నారు. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేవన్నారు. భోజనం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా ధర్నా చేస్తున్నటువంటి ప్రజల మీద పోలీసులు జులుం చేస్తున్నారు. పోలీసులు దాడి చేసి ఆందోళన చేస్తున్న వరద బాధితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి పొంగులేటి వస్తున్నారన్న సమాచారంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. సహాయం కోసం నిరసన తెలుపుతున్న బాధితులపై ప్రతాపం చూపించారు. తమను ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని బాధితులు వాపోయారు. అటు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటికి నిరసన సెగ తగిలింది. ఏకంగా మంత్రిని ఘోరావు చేశారు వరద బాధితులు. వానలు వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని బాధితులు మండిపడుతున్నారు.
అంతా నీళ్ళు వచ్చినాయి, అందరు మునిగిపోయి సహాయం చేసేవాళ్ళు ఒక్కరు రాలేనా. ఒక ఎంపీ వచ్చిండు కానీ ఫోటో దిగి వెళ్ళిపోయిండు. ఏంది అక్కడ ఏం పోయింది, ఏం జరిగింది తెలియవాళ్ళు లేరు. అసలు ఒక్కడు పట్టించుకునేవారు రాలే. మాకు న్యాయం చేయాలా, మినిస్టర్ రావాలా, న్యాయం చేయాలా. మాకు ఎంపీడీఓ గారికి ఫోన్ చేశాం భోజనాలు రాలేదని. ఒక్క 5గురికి చేశాం. ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ పోలేపల్లి కార్యదర్శి గారికి అందరికీ ఫోన్లు చేసినాం. ఒక్కరు కూడా స్పందించలేదు సార్. భోజనాలు లేవు, నీళ్లు లేవు, పొద్దున్న నుంచి నీళ్లు లేవు. పోలీసులు వచ్చి మా మీద జులుం చేస్తున్నారు సార్. నైట్ నుంచి ఒక్కరు రాలే, మొత్తం నిండిపోయింది. జనాలందరూ పైన ఉన్నారు. ఒక్క ఫుడ్ ప్యాకెట్ లేదు, ఏమీ లేదు. ఒక బోట్లు కనీసం అనౌన్స్మెంట్ చేసినప్పుడు బోట్లు కూడా అరేంజ్ చేసుకోవద్దా? గవర్నమెంట్ ఒక్కొక్క గల్లీ తిరిగింది. అలాంటి గవర్నమెంట్ ఈ రోజున ఒక్కళ్ళు కనిపించలే. మా ఇంటి ఎదురుగా 6 months ప్రెగ్నెన్సీ అమ్మాయి ఉంది. వాళ్ళ అక్కకి చిన్న పిల్ల 6 నెలల చిన్న పిల్ల, పాలు లేవు, ఏం లేవు, ఏడుస్తా ఉన్నారు. ఫోన్లు చేసాం, సేఫ్టీ వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవ్వరూ రాలేదన్న. హైదరాబాద్ నుంచి ఫోన్లు చేపించా, ఒక్కళ్ళు కూడా అనౌన్స్ చేసుకోవట్లేదు. ఒక్కళ్ళు కూడా బోర్డు పంపిలే, ఏమీ చేయలేదన్న. మంచిలు లేవు, పిల్ల తల్లులు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అన్నాలు తెస్తారంటే మీకు అన్నాలు తేవాలని అంటారు. ఎక్కడ తేవాలో మరి ఓట్లకే తురుకొస్తారా చెప్పండి. మా పరిస్థితి ఎట్లా? ఆ పైన కూలి సావాలా చెప్పు. నీళ్ళ కూడా ఉరుకుతుంది. ఇక్కడ మేము గొడవ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుందిలే కానీ అన్న, ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. కరెంటు తీగలు పడిపోయి నీళ్ళల్లో ఉన్నాం. హెల్ప్ కోసం 100కి ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక్క పోలీస్ అని కానీ మినిస్టర్ కానీ మాకు కనీసం మా మొహం చూసిన వాళ్ళు కూడా లేరన్న. ఇప్పుడు వచ్చి మేము ధర్నా చేసి న్యాయం కావాలంటే అన్న అని పిలిస్తే మీ ఇంట్లో ఉంటా అన్నారు. అంతా కాదు, ఏమీ కాదు, చచ్చిపోతున్నాం అన్నా కానీ పట్టించుకోలేదన్నా. చచ్చిపోతున్నాం అన్న. మా ఏరియా వచ్చి చూడండి అన్న, వచ్చి ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. నాశనం అయిపోయాం, మొత్తం నాశనం అయిపోయాం. చిన్న రిక్వెస్ట్ అన్న, ఒక చిన్న రిక్వెస్ట్ మీడియా వాళ్ళకి చిన్న రిక్వెస్ట్. ఇక్కడ ఏరియా తీసేది మా ఇల్లు తీయండి అన్న, పోయి మా ఇల్లు తీయండి, పోయి మీరన్నా మా బాధ దయచేసి చూడండి. మా ఏరియా రండి. మా ఏరియా మొత్తం మునిగిపోయి కరెంటు తీగలు పడిపోయి ఒక్క సామాన్ లేక టీవీ మాకు గ్యాస్ బండలు పోయినాయి, టీవీ పోయింది, 2 తులాల బంగారం పోయింది. మాకు ఆ సమయం బతకటానికి వస్తే మాకెంత ఇబ్బంది ఉండవో. ఈ పథకాలు ఇవన్నీ దండగా. అసలు కేసీఆర్ వచ్చాము, గొర్రెల పథకాలు, దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు, రైతు బంధు, ఇవన్నీ న్యాయం కోసం పోలీసులు కొట్టారు. న్యాయం వద్దా? మాకు న్యాయం జరగాలి. విలేకరు అయ్యింది మా కోసం న్యాయం నువ్వు అడిగితే ఇలా పెట్టి చొక్కా పెట్టుకొని చొక్కా చెప్పి కొట్టారు. నువ్వు కనుక లేకపోతే మర్యాద కూడా బెదిరిస్తున్నారు. మేము ఏ తప్పు చేశామో వరద బాధితులకు అన్యాయం జరుగుతుందని మేము రోడ్డుపైకి ఎక్కి మా బాధలు మేము ప్రభుత్వానికి తెలియజేస్తుంటే లాఠీ చార్జీలతో దాడి చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాల్గొనేస్తున్నారు. 2000 కుటుంబాలు ఉంటాయి. 2000 కుటుంబాలు ఉన్నాయి. 2000 కుటుంబాలు లెఫ్ట్ రైట్ ఇటు చూసుకోండి. మళ్ళీ బొక్కలు కట్టగలిపి 5,000 కుటుంబాలు పైగా ఉంటాయి. అందరూ కూడా అయిపోయింది. పాలేరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది 5,000 కుటుంబాలు కాదండి, మున్నేరు లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళే 5,000 కుటుంబాలు ఉంటాయి. 5,000 కుటుంబాలు కూడా నిరాశ్రయాలు అయిపోయారు. అందరూ పడిపోయి ఉన్నారు కింద మొత్తం. మేమెవరూ రాము, మాకు అక్కడ మా వాళ్ళు ఉన్నారు. ఆడ చూసిన తర్వాత మనకి సీఎం వచ్చిండు, పొంగులేటి శ్రీనివాస్ గారు వచ్చిండు, మనకు న్యాయం చేసిండు అంటే మా వాళ్ళు వస్తారు. లేకపోతే మా వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రారు. మొత్తం పాములు, ఒక 4-5 పాములు ఉన్నాయి. లోన పోవాలంటే భయం అవుతుంది. మొత్తం బురద మడుగులు, పాములు, మొత్తం టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, సర్టిఫికేట్లు, ఇంటర్ 10th సర్టిఫికేట్లు కూడా మొత్తం కొట్టుకొని పోయినాయి. కొన్ని తడిసినాయి, కొన్ని కొట్టుకొని పోయినాయి, కొన్ని ఆగినాయి. అల్లకు పోవాలంటే భయం అవుతుంది. ఫస్ట్ ఏమండి, ఇప్పుడు రోడ్డు ఉందా? ఇల్లు కంటే రోడ్డే బాగుందని నిలబడ్డాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో ఏం లేదు, పిల్లలకు కానీ ఏం లేదు, జ్వరాలను రోగాలు. మీరు ఈ న్యూస్ ని బయట తీసుకోండి, ఇల్లు చూపిస్తే కానీ మీకు తెలుస్తుంది దాని ప్రభావం ఏంది, ఎలా ఉన్నది, ఏ పరిస్థితి ఎలా ఉన్నది. 2 నైట్లు 2 పగులను బట్టి నిద్రలేదు. ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించింది. కాలనీలన్నీ రోడ్లను ధ్వంసమయ్యాయి.
ఇండ్లలో బురద మొత్తం పేరుకుపోయింది. వరద తగ్గడంతో ఇండ్లు శుభ్రం చేసుకునేందుకు ప్రజలు తంటాలు పడుతున్నారు. వరద నీటిలో ఇండ్లలోని వస్తువులు తడిసి పనికిరాకుండా పోయాయి. ఏ ఒక్క వస్తువు పనికిరాదంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించింది. కాలనీల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇండ్లలో బురద మొత్తం పేరుకుపోయింది. వరద తగ్గడంతో ఇండ్లు శుభ్రం చేసుకునేందుకు ప్రజలు తంటాలు పడుతున్నారు. వరద నీటిలో ఇండ్లలోని వస్తువులు తడిసి పనికిరాకుండా పోయాయి. ఏ ఒక్క వస్తువు పనికిరాదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా చెప్పండి. మున్నేరు ఖమ్మం నగరం మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి మున్నేరు మిగిల్చినటువంటి విషాదం కన్నీళ్లను మిగిలించింది. హృదయ విదారకమైనటువంటి పరిస్థితులను ప్రపంచం ముందుంచింది. ప్రపంచం చూడనటువంటి ఒక దృశ్యాలను టీన్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. ఎందుకంటే బాధితుల పక్షాన వారి గోడు వినిపించేందుకు ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొని ఉంది. ఖమ్మం నగరానికి ఇరువైపులా ఒకవైపు పాలేరు నియోజకవర్గం, మరొక వైపు ఖమ్మం నియోజకవర్గం ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక పాలేరు నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనపడుతుంది. తడిసిపోయినటువంటి బియ్యం, ముక్కిపోయినటువంటి వంట సామాన్లు, అట్లాగే ఫ్రిడ్జ్లు, టీవీలు అన్ని కూడా తడిసి బురద మయమైపోయినటువంటి దృశ్యాలను పాలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కర్ణగిరి కావచ్చు, పెద్దతండ కావచ్చు, జనగం నగర్ ప్రాంతాలలో చూసాం. ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం నగరాన్ని అనుకూల ఉన్నటువంటి దానవాయగూడెం దగ్గర నుంచి మొదలుకుంటే దానవాయగూడెం, వెంకటేశ్వర నగర్, అట్లాగే బొక్కలగడ్డ, మంచికంటి నగర్ 1, మంచికంటి నగర్ 2, మోతీ నగర్, అట్లాగే బాలాజీ నగర్ లాంటి ప్రాంతాలలో, డాబాల బజార్ లాంటి ప్రాంతాలలో ఇండ్లకి నీరు చేరిపోయింది. నీరు చేరిపోవడంతో తినేందుకు ఉపయోగించుకునేటువంటి బియ్యం, పప్పులు, ఉప్పులు కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉప్పు పప్పు డబ్బాలలో మురికి నీరు చేరింది. అట్లాగే ఇళ్లలో ఉన్నటువంటి బీరువాలలో దాచుకున్నటువంటి డబ్బులు, అట్లాగే పెట్టలు, విలువైనటువంటి డాక్యుమెంట్లు, అట్లాగే చదువుకున్నటువంటి సర్టిఫికెట్ కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాన నిన్న సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతం నుంచి తెరిపించింది. కానీ అధికార యంత్రాంగం మాత్రం ఇంకా మొద్దు నిద్రపోతుంది. ఆయా ప్రాంతాలలో ముందు డ్రైనేజీలను క్లీన్ చేస్తే ఆ డ్రైన్ల నుంచి నీరు వెళ్ళిపోతుంది. ఆ డ్రైన్ల నుంచి తొలగించేటువంటి చెత్తను ప్రత్యేకమైనటువంటి ట్రాక్టర్ల ద్వారా ఊరికి దూరంగా పారేస్తే అదంతా కూడా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టచ్చు. పాలేరు లాంటి చోట అయితే సరే పారిశుద్ధ్య కార్మికులు లేరనుకోవచ్చు. కానీ ఖమ్మం నగరపాలక సంస్థ ఇది ఒక
మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ 100 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఆ ప్రాంతాలలో ఒక కిలో బ్లీచింగ్ పౌడర్ చల్లినటువంటి నాదుడు లేకుండా పోయాడు. మంత్రి ఇక్కడే ఉన్నాడని చెప్తున్నప్పుడు కూడా ప్రజలకు భరోసా అయితే దక్కింది లేదు. కలెక్టర్ వచ్చి చూసిపోయారు, మిగతా అధికారులు వచ్చి చూసిపోతున్నారు తప్ప ఆయా ప్రాంతాలలో ఎక్కడా కూడా సహాయ చర్యలు జరుగుతున్నట్టుగా కనపట్లేదు. ప్రస్తుతం వెంకటేశ్వర నగర్ లో మనం ఉన్నాం. ఈ వెంకటేశ్వర నగర్ లో ఏ ఇంటి డోర్ తీసినా గానీ బురద దర్శనమిస్తుంది. పాములను ప్రజలు లోపలికి వెళ్ళేటప్పుడు కర్రలు చేతులు పట్టుకుని వెళ్ళి పాములను చంపుతూ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాములు, కప్పలు, తేళ్లు పెద్ద ఎత్తున ఇళ్లలోకి చేరి బురద ఉంటూ ఉంది. బురదను బకెట్లలో పట్టి బయట పారబోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఎన్ని రోజులు చేస్తే అవుతుంది. అయితే ఈ బురదను క్లీన్ చేయడానికి కూడా నీళ్లు లేకపోవడంతో ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి వరద నీటితోనూ ఆ బురద నీటితోనే ఆ ఇళ్లను శుభ్రం చేసుకొని ఆ ఇంటిని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఇండ్లలో కనుక నివాసం ఉంటే చేరినటువంటి దుర్గంధానికి, చెడు వాసనకి, ఈ బురద వాసనకి ఖచ్చితంగా డయేరియా లాంటి వ్యాధులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ నీళ్లు తాగితే ఈ ఖచ్చితంగా వాళ్ళకు వాంతులు విరోచనటువంటి ప్రమాదం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తలేదు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది వచ్చి పరిశుభ్ర సహాయ చర్యలు చేపట్టడం లేదు. ఆయా ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లండి, కొద్దిగా ఆ రోగాల వ్యాప్తి తగ్గుతుందని నెత్తి నోరు మొత్తుకుంటున్నా గానీ వచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. ఏం చేసినా గానీ ఇది ఎన్ని రోజులకు బాగుపడుతుందో ఈ నగరం అర్థం కానటువంటి దుస్థితి ఉంది. ఇదే నగరం ఒకప్పుడు 2 సంవత్సరం క్రితం వరకు ఈ నగరం అభివృద్ధికి. రైట్ సంబా, థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి మేళ్ల చెరువు మండలం కందిబండ వద్ద బ్రిడ్జి కూలింది. కందిబండ చెరువుకు గండిపడ్డంతో కోదాడ నుంచి మేళ్ల చెరువుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేటలో వర్ష బీభత్సానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయమదవి 48 గంటలుగా విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. ఒక్క రాత్రిలోనే 30 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కోదాడ, హుజూర్నగర్ పట్టణాలు అయితే చిత్తాతో పోయాయి. ఎక్కడికక్కడ వంతెలు తెగిపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ రోజు ఉదయాన్నే మేలచెరువు మండలం కందిబండ గ్రామంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. బ్రిడ్జి కూడా కూలిపోవడంతో మేలచెరువు టు కోదాడ, మేలచెరువు టు మఠంపల్లికి సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి కందిబండ చెరువు కూడా గండిపడడంతో దాదాపు 20 ఎకరాల్లో వరి పంట అంతా కూడా నీట మునిగి కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. దాదాపు 100 ఎకరాల్లో పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కందిబండ గ్రామంలో ఉంది. యాదవాకిల గ్రామంలో కూడా ఎక్కడికక్కడ వరదలు గ్రామాన్నంతా కూడా చుట్టుముట్టాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతా ఉన్నాయి. ఎరువులు, పాములు అన్ని కూడా ఇళ్లలోకి వస్తుండడంతో అక్కడ నిత్యావసర వస్తువులు అక్కడ వండుకోవడానికి, తీసుకోవడానికి పాలు కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహాకారాలతో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దొండపాడు గ్రామంలో కూడా పులిచింతల బ్యాక్ వాటర్ ఈ వర్షపు నీరంతా కూడా గ్రామంలోకి వచ్చేయడంతో దుర్వాసనతో అంటువ్యాధులతో అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. తో పాటు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్ విజయవాడ వెళ్లే జాతీయ రహదారి పైన కూడా ఒక బ్రిడ్జి కూలిపోవడంతో విజయవాడ అయినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 5-6 గంటల పాటు ప్రయాణికులు రోడ్ల మీదనే ఉంటూ చంట పిల్లలతో, కట్టుబట్టలతో, తిండి లేక ఆహాకారాలతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడ చేసుకుని వాహనాలన్నింటినీ కూడా వయా నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడ పంపించడంతో వారు ఉపయోగించుకున్నారు. ఇంకా ఖమ్మం అయినటువంటి వాహనాన్ని కూడా వయా నకరికల్, తుంగతుర్తి, మధ్యాల, మరిపడ మీదుగా మళ్లించడంతో ఖమ్మం అయినటువంటి వాహనాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కూలిపోయినటువంటి ఈ రామాపురం క్రాస్ రోడ్ బ్రిడ్జిని దాదాపు నెల రోజులు పట్టొచ్చని కూడా చెప్తా ఉన్నారు. దాన్ని పునర్నిర్మించడానికి హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరించే సమయంలోనే కొత్త బ్రిడ్జి కట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోవడానికి అక్కడ పాత బ్రిడ్జిని రెనోవేషన్ చేయడంతో ఈ రోజు పాలేరు వాగు పొంగడంతో పాలేరు వరద పెద్ద రావడంతో ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో విజయవాడ అయినటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి బ్రిడ్జి బాగానే ఉంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ అయినటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కూడా ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే నల్గొండ మండలం రామచంద్రపురం వద్ద సాగరమకాలు కూడా గండిపడింది. ఆ గండిపడడంతో దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీరు చుట్టుపక్కల గ్రామాల్లో పొలాల్లోకి పోవడంతో అక్కడ కూడా ఇసుక మెటలు వేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ చేశారు. కలెక్టర్ అక్కడ చేరుకున్న నేపథ్యంలో బాధితులు ఒక్కసారిగా బోరను విలిపించారు. ఎన్నో వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి తమ పంటలు పండిస్తే
అధికారుల నిర్లక్ష్యంతో కాలువలకు గండిపడి చెరువులకు గండిపడి తమ పంట పొలాల్లోకి ఇసుక మేటలు వేశాయి. పూర్తిగా నష్టపోయారని కూడా వారు వాపోతా ఉన్నారు. మాకు నష్టపరిహారం అందించారని కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు నిలదీసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. సాయిమాధవి, సూర్యాపేట అంతా అతలాకుతలమైంది. 40-30 సెంటీమీటర్ల వర్షపాతం సూర్యాపేట జిల్లాలో పడడంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కు గడిపారు, చిగురుటాకులు ఉండిపోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి కాస్త వరుణుడు శాంతించడంతో వర్షపు ప్రభావం అనేది కొద్దిగా తగ్గింది. ఇప్పుడిప్పుడే కాలనీలు చేరుకుంటున్నాయి. సాయిమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడితే పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి రవాణా నిలిచిపోయింది. సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీకి సరఫరా చేస్తున్నారు. ఉపరితల గనుల్లో భారీగా వరద చేరడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పని స్థలాల్లో వరదను తొలగించి యంత్రాలు నడిచే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. సాయిమాధవి, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా కూడా అతలాకుతలమైంది. పూర్తి స్థాయిలో కూడా జిల్లా మొత్తం కూడా జలమయం అని చెప్పుకోవచ్చు. ఆ పెద్దపల్లి జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ఉంటుంది. ఈ సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఓసీపీలు, OCP-1, OCP-2, OCP-3, OCP-5 4 ఉపరితల బొగ్గు గనుల్లో నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. దీంతో భారీ యంత్రాలంతా కూడా కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బొగ్గు ఉత్పత్తికి అయితే పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. సుమారు రోజు ఈ 4 ఓసీపీలు కలుపుకొని 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి సరఫరా అవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఓసీపీల్లో భారీ ఎత్తున నీరు చేరుకోవడంతో 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం జరిగింది. ప్రస్తుతం అయితే సింగరేణి అధికారులు భారీ యంత్రాల సాయంతో భారీ మోటార్లతోటి నీటినంతా కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. సాయిమాధవి, అలాగే పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఇటు పెద్దపల్లిలో పెద్ద ఎత్తున వాగులు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉసన్మియా వాగు చాలా గ్రామాల్లో ప్రవహిస్తుంటుంది. ఉసన్మియా వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పెద్ద ఎత్తున కూడా పలు చోట్ల ఇటు పెద్ద బొంగూరు, జూలపల్లి, కాచాపూర్, వడ్కాపూర్ అలాగే ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రవహిస్తున్నటువంటి ఉసన్మియా వాగు ఉధృతికి రోడ్లపైకి నీళ్లు చేరడం అలాగే కల్వర్ట్లపై నుండి నీరు వెళ్లడంతో పలు గ్రామాలకైతే రాకపోకలు కూడా స్తంభించాయి. సాయిమాధవి, అలాగే కాల్వ శ్రీరాంపూర్ మండలం చూసుకున్నట్లయితే కాల్వ శ్రీరాంపూర్ గూడెం గ్రామం మల్యాల 2 గ్రామాల మధ్యలో కూడా నక్కల వాగు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నక్కల వాగులో కూడా నిన్న ఇద్దరు, ఒక గ్రామ పంచాయతీ కారబార్ అలాగే మరొక మత్స్యకార రైతులు కూడా లో గల్లంతైన పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా మృతి చెందడం అయితే జరిగింది. మొత్తానికైతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకైతే జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. మరోపక్క కూడా ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. పైనుండి SRSP నుండి అలాగే కడెం ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున 10 లక్షల క్యూసెక్ల నీరు కూడా వస్తుంది. ఈ క్యాచ్మెంట్ ద్వారా కూడా వస్తున్నటువంటి నీరుని ఎప్పటికప్పుడు కూడా కిందికి అధికారులు కోరుతున్నారు. సుమారు 6,60,000 క్యూసెక్లను ప్రాజెక్టు 66 గేట్లుంటే 30 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నారు. సాయిమాధవి, ప్రస్తుతం అయితే పెద్దపల్లి జిల్లాలో వర్షం అయితే కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా కూడా జలమైన రోడ్లన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇబ్బందుల మధ్యలో జనం అయితే కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ట్రాఫిక్ టోయింగ్ వాహనాల నిర్వాహకులు సిబ్బంది సమ్మెకు దిగారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విధులకు గైర్హాజరయ్యారు. 3 పోలీస్ స్టేషన్ కమిషనరేట్ల పరిధిలో టోయింగ్ వాహన యజమానులకు 20 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం నెల బిల్లులు చెల్లించగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు పెండింగ్లో పెట్టింది.
దీంతో వాహనాల నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు భారంగా మారాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ట్రాఫిక్ టోయింగ్ నిర్వాహకులు సిబ్బంది ఎందుకు సమ్మె చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు సిబ్బంది నిన్న అర్ధరాత్రి నుంచి విధులకు గైరు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ ఏవైతున్నాయి అవి కాంట్రాక్ట్ బేసిక్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ప్రైవేటు వెహికల్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్ ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నప్పటికీ ఎస్ఐ అదేవిధంగా ఇతర పోలీస్ సిబ్బంది మాత్రం దీంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్లకు ప్రతి నెల బిల్లులు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో వాళ్ళు నిన్న అర్ధరాత్రి నుంచి విధులకు గైరు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ ఒకవేళ భారీ వర్షం కురిసి ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడికెక్కడ వెహికల్స్ ను తీసుకురావడం, అదేవిధంగా అక్కడ నుంచి ట్రాఫిక్ ని క్లియర్ చేయడంలో ఈ కీలక పాత్ర వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారిగా 8 నెలల కాలం నుంచి 8 నెలల వరకు వచ్చినటువంటి బిల్స్ 8 నెలల నుంచి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు నిర్వాహకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు. జీతాలు చెల్లించిన పరిస్థితిలో నిర్వాహకులు ఉన్నారు. జీతాలు రాకుండా వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగం చేయడం సరైనది కాదు అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ భాగ్యనగరంలో ఎలాంటి ఇన్సిడెంట్ కనుక జరిగితే ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ కనుక సమ్మెకు దిగితే ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలకు పైసలకు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా వాళ్ళకి ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోవటం లేదనేటువంటిది తీవ్ర స్థాయిలో అధికారులు మండిపడుతున్నటువంటి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ సంబంధించి 3 కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ, ట్రాఫిక్ లో కార్లు ఆగిపోయినప్పుడు కానీ, నో పార్కింగ్ జోన్లో కార్లు పెట్టినప్పుడు కానీ వీళ్ళు వచ్చి దాన్ని అంతటినీ క్లియర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వర్షం పడ్డప్పుడు లాగింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి కూడా అక్కడ ఏదైనా వెహికల్స్ ఉన్నప్పుడు కానీ వాటికి సంబంధించి రిమూవ్ చేయడం కానీ, ముందుకు ట్రాఫిక్ తీసుకెళ్లడంలో పోలీసులు అంటే ఫిజికల్ గా పోలీసులు ఎంతవరకు ఉంటారో వారికి సంబంధించిన దాంట్లో ఈ వెహికల్స్ కూడా కీలక పాత్ర వహిస్తాయి. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళని పట్టించుకోవడం లేదు. కనీసం వారికి నెల ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో కేవలం చిన్న అమౌంట్ 20 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వాళ్ళు ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే పట్టించుకొని యథావిధిగా వారి బిల్లును చెల్లించకపోతే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ రాసుకున్న 3 కమిషనర్లు పడినటువంటి పోలీసులు ఇబ్బంది పడతారు, ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆ వెహికల్స్ ఉంటేనే ఖచ్చితంగా రోడ్లపై ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని మూవ్ చేయడానికి సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వెహికల్స్ ను కూడా ట్రాఫిక్ టోయింగ్ వెహికల్స్ సంబంధించినటువంటి బిల్లులు కూడా చెల్లించినటువంటి రేవంత్ ప్రభుత్వం ఉన్నటువంటి మాత్రం తీవ్ర స్థాయిలో వాళ్ళు సిబ్బంది అదేవిధంగా నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ బిల్లులు చెల్లించకపోతే మొదటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ జామ్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వం హాలిడే ప్రకటించింది కాబట్టి రేపటి నుంచి విధులకు హాజరైన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది రోడ్లపైకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కంపల్సరిగా ఈ వెహికల్స్ అనేటువంటి ఉండకపోతే తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. ఇటు నగర ప్రజలు ఈ వెహికల్స్ ఒకవేళ తొందరగా రివోక్ కాకపోతే తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత చెప్పినా ఏం చేసినా రేవంత్ సర్కార్ పెడచెవులు పెడుతుండటంతో ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ట్రాఫిక్ సమస్య నుంచి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి ఇమీడియట్ గా ₹20 చెల్లించి వారిని విధులకు హాజరు కావాల్సిందిగా వాళ్ళని కనిపిస్తోంది. ఎంత చెప్పినా విన్నటువంటి ముద్ర ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారిస్తుందా అనేటువంటి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి వాళ్ళ రాత్రికల్లా వాళ్ళ నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి 3 కమిషనరేట్ల పరిధిలో తీవ్ర ఇబ్బంది అయితే కనిపిస్తుంది. సాయి మొదలు
రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఖమ్మంలో దయనీయ పరిస్థితిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలించారు. మున్నేరు వరద బాధితులను పరామర్శించారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. సహాయక చర్యలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పువ్వాడ విమర్శించారు. ప్రభుత్వం ముందుగా హెచ్చరిస్తే ఇంత నష్టం వాటిల్లేది కాదంటున్న మాజీ మంత్రి పువ్వాడతో మా ప్రతినిధి సాంబా ఫేస్ టు ఫేస్. ప్రభావిత ప్రాంతాలలో దయనీయమైన పరిస్థితి. దాదాపు 36-40 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దైనటువంటి ప్రజలు కట్టుబట్టలతో బయట ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ తిరిగి ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటున్నారు. ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన అర్థం అజయ్ గారు, ఈ ప్రకృతి ఇంత పెద్ద ఎత్తున తాండవించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఎట్లా ఉంది? బాధితులు ఏం చెప్తున్నారు సార్? బాధితులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఇవాళ ఖమ్మంలో. ఏ హైవే మీద చూసినా కూడా వరద బాధితుల ధర్నాలు నడుస్తున్నాయి. వాళ్ళందరూ కూడా బాధితులందరూ చెప్పేది ఏంటంటే కనీసం మాకు ముందు వరద వస్తున్నది అనేది 2-3 గంటలు కూడా చెప్పలేదు, ముందు కూడా చెప్పలేదు. అది పగలపూట కాబట్టి పొద్దున కాబట్టి సరిపోయింది. అదే రాత్రి అయితే మేము ఎవరం మిగిలి ఉండేవాళ్ళం కాదు, మా అందరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయని. మరి కనీసం కాషనింగ్ ఎందుకు జరగలేదు? పైన వచ్చిన రెయిన్ఫాల్ ఏదైతే ఉన్నదో, మునేరుకు వచ్చే ఫ్లడ్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లడ్ వచ్చేది పైనుంచి వచ్చే ఫ్లడ్ అది. సో మహబాద్ జిల్లాలో కానీ లేదా పైన కృష్ణా జిల్లాలో కానీ మరి పైనుంచి వచ్చే ఆకేరు కానీ వీటన్నిటి నుంచి వచ్చే విపరీతమైన ఫ్లడ్ని మరి పసిగట్టి ఇక్కడ అధికారులు, మరి రెవెన్యూ అధికారులు కానివ్వండి లేకపోతే మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఎప్పుడు కూడా బొక్కలగడ్డ సారథి నగర్ ప్రజల్ని ముందే అలర్ట్ చేసి బయటికి తీసుకొస్తారు. అట్లాంటి అవకాశం కూడా మరి ప్రజలకు దొరకలేదు. చాలా మంది పైన ఇళ్ల మీదనే చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తు మరి రివర్ రిసీడ్ అయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా మంది మరి టెరెస్ల మీద ఉండి చిక్కుకుపోయిన వాళ్ళే ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆస్తి నష్టం విపరీతంగా ఉంది. వాళ్ళు కనీసం ఏమీ కట్టుబట్టలు కూడా తీసుకుపోయే పరిస్థితి, బట్టలు కూడా తీసుకుపోలేదు. వాళ్ళ అన్ని బియ్యము, సరుకులు, ఫ్రిడ్జ్లు, టీవీలు లేదా పరుపులు అన్ని తడిసిపోయినాయి. చాలా ఆస్తి నష్టం జరిగింది. ఈ మునేరు వరద మరి ఏదైతే ఉన్నదో దానికి శాశ్వత పరిష్కారం, ఖమ్మం ప్రజలకి ఈ ముంపుకి శాశ్వత పరిష్కారం పోయినసారి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నేను మంత్రి ఉన్నప్పుడే అప్పుడు రిటైనింగ్ వాల్ మస్ట్ అండి, రిటైనింగ్ వాల్ని 690 కోట్లతో శాంక్షన్ చేయించినాం. సో దాని పనులు కూడా ఇప్పుడు 9 నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. కనీసం దాని పనులను కూడా చకచక చేసి ముందు దీనికి శాశ్వత పరిష్కారం లభించే విధంగా చేయాలా. ఏదైనా కూడా వరద వస్తున్నప్పుడు ఇరిగేషన్ అధికారులు కానీ లేదా రెవెన్యూ అధికారులు కానీ ప్రజలను అప్రమత్తం చేసి, గతంలో ఎప్పుడైనా బొక్కలగడ్డ సారథి నగర్లో ప్రజల్ని మరి సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్ళేది. మరి ఈసారి ఎందుకో చేయడంలో కూడా వైఫల్యం చెందారు. దాంతోపాటుగా రిలీఫ్ మెజర్ అంటే ఇప్పటి వరకు మరి వరద తీసింది, కనీసం అధికారులు వచ్చి వాళ్ళకి మంచినీళ్లు కనీసం అట్లీస్ట్ ట్యాంకర్లో లేకపోతే ఇతరతనన్న సాయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మరి పోస్ట్ ఫ్లడ్ రిలీఫ్ కూడా ఏం మెజర్స్ కూడా లేవని వాళ్లే చెప్తారు. నిన్న రాజీవ్ గృహకల్ప దగ్గర నుంచి మొదలుకుంటే ప్రకాష్ నగర్ వరకు వేల మంది ఇండ్ల మీద ఉన్నప్పటికీ ఒక బోటు తెప్పించడం లేకపోయారు. 3 మంత్రుల నుండి ఒక హెలికాప్టర్ తీసుకురాలేకపోయారని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. యాక్చువల్ గా పోయినసారి మీరు ఇదే ఫ్లడ్ సిచ్యువేషన్ లో మేము అప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రప్పించడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడి, అట్లనే మన దగ్గరే కాదు పక్కన భూపాలపల్లిలో కూడా ఒక దగ్గర హెలికాప్టర్ అవసరం పడితే హెలికాప్టర్ తెప్పించి రెస్క్యూ చేశారు. సో అది ఆ పట్టుదల ఉండాలి. బేసిక్గా ప్రజల్ని కాపాడుకోవాలనే పట్టుదల ఉన్నప్పుడు అవి ఎక్కడి నుంచి అయినా సరే రప్పించుకోవచ్చు. మేము కూడా పోయినసారి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అది వరదలు వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బోట్లని మనం కూడా కొనడం జరిగింది. ఇక్కడ 2 బోట్లు కొన్నాం. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవసరం పడుతుంది, ఇట్లాంటి వాటికి ఫ్లడ్ రెస్క్యూ చేయడానికి అవసరం పడుతుంది. ఇప్పుడు ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత వచ్చినారు వాళ్ళు. సో మరి వాళ్ళందరినీ కూడా పక్కన మరి చంద్రబాబు నాయుడు ఆపేసిండని చెప్పి మన దగ్గర రాకుండా వాళ్ళే వాడుకున్నారని చెప్పి కూడా అంతా చెప్తా ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన గవర్నమెంట్, మన పార్టీ ఉన్న ప్రభుత్వం అయితే మన ప్రజలను మనం కాపాడుకోలేస్తాం. థ్యాంక్ యూ సార్. బురద పేరుకుపోయినటువంటి ప్రాంతాల్లో 2 గంటల పైగా అజయ్ గారు తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అడుగుతున్నారు. మొత్తం సిట్యుయేషన్ అంతా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎస్ఆర్ఎస్పీ, కడెం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో వాయుగుండం మారడంతో 3 రోజులుగా ఏపీ వణికిపోతోంది. దంచికొడుతున్న వానలకు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాలు వరదలతో రాష్ట్ర రాజధాని విజయవాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల వరకు పర్యటించిన సీఎం చంద్రబాబు వర్ష బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఇవాళ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. అతి భారీ వర్షాలు వరదలతో రాజధాని నగరం బెజవాడ గజగజ వణికిపోయింది. అతి భారీ వర్షాలతో పాటుగా బుడమేరు పొంగడంతో నగరవాసులు నరకం చూశారు. అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి రహదారులు, చెరువులను తలపించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాలు వరదలకు 15 మంది మరణించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశాయి పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. 294 గ్రామాలకు చెందిన వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించాయి. అయితే ఇవాళ కూడా వానలు పడతాయంటోంది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెబుతోంది. అస్నా తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే మరో 4 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. వర్ష బీభత్సం దృష్ట్యా గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు సెప్టెంబర్ 5 వరకు ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్, పూణే జిల్లాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కుండపోత వర్షాలు. అయితే రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా అమరావతికి రెడ్ అలర్ట్, జల్గావ్, సంభాజీనగర్లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇటు రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, సతారాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటోంది ఐఎండీ.